మేము జేపీ అపార్ట్మెంట్స్ లో జీ బ్లాక్ లో ఉంటున్నామండి. బోట్లు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి కానీ మమ్మల్ని ఇక్కడ ఎవరు చూడలేదు. అది ముందే బోట్లు వస్తున్నాయి కానీ ఫస్ట్ ఫ్లోర్ దాకా ముందు అక్కడి నుంచి మమ్మల్ని ఇందులో నుంచి అందులో ఎక్కించడానికి మార్గం లేదు. పిల్లల్ని వృద్ధుల్ని తీసుకెళ్తా ఉంటున్నారు. ఆ ప్రైవేట్ బోట్లు వస్తున్నాయి, ఒక్కొక్కళ్ళకి 2000 అడుగుతున్నారు. ఈ టైంలోనండి వ్యాపారం మీరైనా అన్ని చూస్తున్నాం చేస్తున్నాం అంటున్నారు. మాకైనా ఇక్కడ నీళ్లు లేవు, పాలు లేవు, చంటి పిల్లలు ఉన్నారు. చూడండి అదిగోండి చంటి పిల్లలు ఉన్నారు. కరెంట్ సంగతి వదిలేండి. ముందు మేము బతకడానికి ముందు ఏమి లేదు. మీరేనో అధికారులందరూ ఆదేశించాం వస్తున్నారు చేస్తున్నారంటున్నారు. ఇక్కడ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. బేసిక్ జేపీ అపార్ట్మెంట్స్ అంటే క్లాసు మీరు బతికే ఉన్నారు కదా, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు కదా అంటున్నారు. ముందు వాళ్ళు రక్షించాలి, మిమ్మల్ని తీసుకెళ్తా ఉంటున్నారు. దయచేసి మమ్మల్ని పట్టించుకోండి, ఎవరినైనా పంపించండి. ముందు పంపించడం ముందు మా అపార్ట్మెంట్ లోంచి మమ్మల్ని బోట్లోకి ఎక్కించండి. ఎక్కించే మార్గం లేదు. వృద్ధులు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. పిల్లల్ని ఇచ్చేస్తానంటారు, మరి తల్లి లేకుండా పిల్లలే ఉంటారండి. దయచేసి మమ్మల్ని పట్టించుకోండి. బోట్లకైనా 2000 అడుగుతున్నారు మనిషికి. మరి ఈ టైంలో వ్యాపారం చేస్తున్నారంటే మాకు అర్థం కావట్లేదు. ఇది మా సిచ్యువేషన్. అసలు బయటికి వెళ్ళడానికి కూడా దారి లేదు. సెల్లారంతా నిండిపోయింది. చుట్టుపక్కల మొత్తం నీళ్లు ఆవరించాయి మమ్మల్ని. ఎవరో ఒకళ్ళు హెల్ప్ కావాల్సిందిగా కోరుతున్నాం. మేము జేపీ అపార్ట్మెంట్స్ లో జీ బ్లాక్ లో ఉంటున్నామండి. బోట్లు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి కానీ మమ్మల్ని ఇక్కడ ఎవరు చూడలేదు. అది ముందే బోట్లు వస్తున్నాయి కానీ ఫస్ట్ ఫ్లోర్ దాకా ముందు అక్కడి నుంచి మమ్మల్ని ఇందులో నుంచి అందులో ఎక్కించడానికి మార్గం లేదు. పిల్లల్ని వృద్ధుల్ని తీసుకెళ్తా ఉంటున్నారు. ఆ ప్రైవేట్ బోట్లు వస్తున్నాయి, ఒక్కొక్కళ్ళకి 2000 అడుగుతున్నారు. ఈ టైంలోనండి వ్యాపారం మీరైనా అన్ని చూస్తున్నాం చేస్తున్నాం అంటున్నారు. మాకైనా ఇక్కడ నీళ్లు లేవు, పాలు లేవు, చంటి పిల్లలు ఉన్నారు. చూడండి అదిగోండి చంటి పిల్లలు ఉన్నారు. కరెంట్ సంగతి వదిలేండి. ముందు మేము బతకడానికి ముందు ఏమి లేదు. మీరేనో అధికారులందరూ ఆదేశించాం వస్తున్నారు చేస్తున్నారంటున్నారు. ఇక్కడ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. బేసిక్ జేపీ అపార్ట్మెంట్స్ అంటే క్లాసు మీరు బతికే ఉన్నారు కదా, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు కదా అంటున్నారు. ముందు వాళ్ళు రక్షించాలి, మిమ్మల్ని తీసుకెళ్తా ఉంటున్నారు. దయచేసి మమ్మల్ని పట్టించుకోండి, ఎవరినైనా పంపించండి. ముందు పంపించడం ముందు మా అపార్ట్మెంట్ లోంచి మమ్మల్ని బోట్లోకి ఎక్కించండి. ఎక్కించే మార్గం లేదు. వృద్ధులు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. పిల్లల్ని ఇచ్చేస్తానంటారు, మరి తల్లి లేకుండా పిల్లలే ఉంటారండి. దయచేసి మమ్మల్ని పట్టించుకోండి. బోట్లకైనా 2000 అడుగుతున్నారు మనిషికి. మరి ఈ టైంలో వ్యాపారం చేస్తున్నారంటే మాకు అర్థం కావట్లేదు. ఇది మా సిచ్యువేషన్. అసలు బయటికి వెళ్ళడానికి కూడా దారి లేదు. సెల్లారంతా నిండిపోయింది. చుట్టుపక్కల మొత్తం నీళ్లు ఆవరించాయి మమ్మల్ని. ఎవరో ఒకళ్ళు హెల్ప్ కావాల్సిందిగా కోరుతున్నాం.